రైతులకి రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా ఇస్తుందని, అందుకోసమే జిల్లాల వారీగా రైతు భరోసా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నామని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. గత ప్రభుత్వం రైతు బంధు పేరుతో 29,000 కోట్లు దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు నిజమైన రైతులకు రైతు భరోసా అందాలనే లక్ష్యంతోనే నేరుగా రైతులతో అభిప్రాయాలు సేకరించి రైతు భరోసా అమలు చేస్తామంటున్న వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డితో మా పాలమూరు ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్. రైతు భరోసాకు సంబంధించి ఈరోజు వనపర్తి జిల్లాలో ఉమ్మడి జిల్లాలకు సంబంధించి సమీక్ష నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ఏదైతే జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు మరియు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన 14 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూడా పాల్గొంటున్నారు. దీనికి సంబంధించి మనతోటి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారు మరిన్ని విషయాలు తీసుకున్నారు. సార్, ప్రధానంగా ఈ రైతు భరోసాకు సంబంధించి సమీక్షలో ఏం అంశాలు ప్రాధాన్యం రైతులు వెలబుస్తున్నారు, ప్రభుత్వ పరంగా ఏం చర్యలు తీసుకోబోతున్నారు? ఇంతకుముందు గడిచిన ప్రభుత్వం ఈ రైతు బంధు పేరు మీద దాదాపు 12 విడతల్లో 86,000 కోట్లు ఇచ్చున్నారు. ఇస్తే దానిలో 26,000 కోట్లు రోడ్లకు, గ్రామ కంటాలకు, గుట్టలకు, కొండలకు, రైతులకు సంబంధం లేని చాలా వేస్ట్ అయిన 26,000 కోట్లు. కాబట్టి మేము ఇచ్చిన గ్యారంటీలో భాగమైన రైతు భరోసాలో అట్లాంటి పరిస్థితి రావద్దు. మేము ఇస్తున్న ఎకరాకు 15,000, 5 ఎకరాల లోపు ఇవ్వాలా, 10 ఎకరాల లోపు ఇవ్వాలా, ఎట్లు ఇవ్వాలనేది రైతులనే అడిగి హైదరాబాద్ లో 4 గోడల మధ్యలో కూర్చొని ఫైనల్ చేసుడు కాదు. గ్రౌండ్ లకు వచ్చి రైతులు ఏం కోరుకుంటారో, రైతులకు ఏం కావాలి, అందుకని రైతు అభిప్రాయాల సేకరణలో భాగంగానే మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సబ్ కమిటీ వేసి బట్టి విక్రమార్క గారు ఆధ్వర్యంలో పొంగులేటి గారు, తుమ్మల గారు అందరూ వచ్చి ఉన్నారు. మా జిల్లా మంత్రి గారు అందరు రైతుల ఒపీనియన్ తీసుకొని రైతులకు ఎట్లా కావాలి, కౌలు రైతులకు ఎట్లా కావాలి, రైతులకు ఎట్లా కావాలి అట్లనే హెల్ప్ చేయమని. దాంతోపాటు గత 10 సంవత్సరాల నుంచి రైతులకు సబ్సిడీ స్కీమ్స్ అన్ని బంద్ అయినాయి. ట్రాక్టర్స్ కానీ, కల్టివేటర్స్ కానీ, ఇంకా రకరకాల అవన్నీ ఇవ్వాలని మేము ప్రపోజ్ చేస్తాం. ఇప్పుడు ఈడవడో మాట్లాడతాం, అసెంబ్లీలో మాట్లాడతాం. అందరి అభిప్రాయం సేకరించి క్రోడీకరించి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి అందరికి రైతులకు న్యాయం జరిగేటట్టు చూస్తాం. ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పేరిట 1,000 కోట్లు దుర్వినియోగం చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. మరోవైపు ఆ ప్రభుత్వంలో కౌలు రైతులను కూడా పట్టించుకోలేదు. ఈసారి కౌలు రైతులు 50 నుంచి 60% మంది కౌలు రైతులే ఉన్నారు. కౌలు రైతులకు ఎటువంటి న్యాయం చేయబోతున్నారు? అదే ఒకటి 26,000 కోట్లు వేస్ట్ చేసిందన్నమాట వాస్తవం. వాళ్ళు అనవసరంగా ఆ పెద్ద రైతులకు కానీ, కొండలకు, గుట్టలకు వేస్ట్ అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కూడా ఇచ్చిండ్రు. అట్లా జరగొద్దు అనేది ఒకటి. కౌలు రైతులకు కూడా ఎట్లా న్యాయం చేయాలని ఇక్కడ ఉన్న కౌలు రైతులను ఆ పొలము ఓనర్కి ఎంత ఇవ్వాలి, కౌలు చేసే రైతులకు ఎంత ఇవ్వాలి, అసలు పొలం లేని రైతులకు ఉపాధి కూలీలకు కానీ ఏమి ఇవ్వాలి, మేము ఇచ్చిన గ్యారంటీలో భాగంగా అన్ని రైతుల అభిప్రాయం తీసుకుంటున్నాం. అన్ని క్రోడీకరించి 23 తర్వాత అసెంబ్లీ ఉంటుంది. అసెంబ్లీలో చర్చించి మోస్ట్లీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో ఈ రైతు భరోసా మీద స్టేట్ గవర్నమెంట్ గౌరవ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం క్లారిటీ ఇస్తుంది. ఏదైతే ఇచ్చిన హామీలు నెరవేర్చలేకనే కాంగ్రెస్ ఇటువంటి కొర్రులు పెడుతుంది, ఇటువంటి సమీక్షలు పెడుతుందని బీఆర్ఎస్ అంటారు. దీని మీద మీరేమంటారు? ఆ బీఆర్ఎస్లకు ఏం పని పాట లేదు. వాళ్ళు గడిచిన 10 సంవత్సరాల నుంచి ఒకటిగా రైతు బంధు అని, అదని, ఇదని, మిగతా అన్ని ఇండైరెక్ట్లీ ఇట్లా పోబెట్టి ఇట్లా మొత్తం లాక్కున్నారు రైతులతో నుంచి. అవన్నీ ఏం లేదు. నీళ్ళు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మొత్తం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 75% దాదాపు 55 ఏళ్ళు పాలించింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ రైతులకు ఎట్లా ఇవ్వాలో తెలుసు, ఏమి ఇవ్వాలో తెలుసు, అన్నీ తెలుసు. కానీ వాళ్ళ మాటలు ఎవ్వరు ఏం నమ్మరు. వాళ్ళు ఆల్రెడీ ఇంటికి పోయినారు. వాళ్ళకు మతి భ్రమించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. రైతులను మేము జాగ్రత్త చూసుకుంటాం. థ్యాంక్ యూ. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకే నిజమైన రైతులకు రైతు భరోసా స్కీమ్ ఇవ్వాలంటూ కౌలు రైతులను కూడా పూర్తి న్యాయం చేస్తామంటూ బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తున్నవన్నీ వాళ్ళు ఒక చేత్తో పెట్టి ఇంకో చేత్తో లాక్కున్నారంటూ తమ ప్రభుత్వం అట్లా కాదు, ఇచ్చిన హామీల మేరకే పూర్తి స్థాయి న్యాయం చేస్తామంటూ అంటున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో ANN న్యూస్.